మన సహజ మార్గ ప్రార్థన విషయపరంగాను ప్రయోజనపరంగాను పూర్తిగా భిన్నమైనది. ఎలాంటి అభ్యర్థన లేకుండా కేవలం కొన్ని సత్యాలను ప్రకటించటమే ఈ ప్రార్థన. మనస్సులో కేవలం ఒక్కసారి ఈ ప్రార్థనను ఉచ్చరించటం ద్వారా ఆయనతో అనుసంధానం ఏర్పడుతుంది. అదే ప్రార్థన యొక్క ఏకైక ఉద్దేశ్యం. అప్పటి నుండి ప్రాణాహుతి ప్రసరణ ప్రారంభమవుతుంది. ఉదయం ధ్యానాన్ని ప్రారంభించే ముందు కేవలం ఒక్కసారి మాత్రమే ప్రార్థనను మనసులో అనుకోవాలని మాస్టర్ గారు చెప్పిన సంగతి మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. మాస్టర్ గారితో అభ్యాసీకి అనుసంధానాన్ని కలిగించేది ప్రార్థనే కనుక మానసికంగా ప్రార్థనను ఉచ్చరించకపోతే ఈ అనుబంధం ఏర్పడదు. బహుశా ఈ కారణం చేతనేనేమో చాలామంది అభ్యాసులలో పురోగతి లోపిస్తుంది. కాబట్టి మనం ఉదయం చేసే ధ్యాన సాధనలో ఇది వారితో సంబంధాన్ని కలిపే ఒక స్విచ్లా పనిచేస్తుంది. మనం వినయ విధేయతలతో శ్రద్ధాభక్తులతో ప్రార్థించినప్పుడు ఏదో విధంగా అది ఆయన హృదయాన్ని చేరుకుంటుంది. దానికి సమాధానం లభిస్తుంది. అందుకని అత్యధిక భక్తి శ్రద్ధలతో అత్యంత ప్రేమతో మనం ప్రార్థించాలి. ప్రేమ భక్తి ప్రపత్తులతో నిండిన హృదయంతో ప్రార్థించినప్పుడు మన అంతరంగంలో ఒక శూన్యస్థితి ఏర్పడి తద్వారా దివ్యకృప మన వైపు ఆకర్షించబడి మనలోనికి ప్రవేశిస్తుంది.